ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదుటెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియోలో చూస్తున్నటువంటి పిక్చర్ మనకి జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ. ఇది రాజస్థాన్లోని జైపూర్లో ఉంది. ఈ మధ్య ఎక్కువగా దీని గురించి అడుగుతున్నారు. మరి ఈ యూనివర్సిటీలో ఏ విధంగా కోర్స్ అనేటువంటిది కొనసాగుతున్నాయి, మరి ఏం కోర్సులు ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంది, తర్వాత ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, ఈ యూనివర్సిటీలో చేరితే లైఫ్ ఎలా ఉంటుంది, ఈ యూనివర్సిటీలో చేరవచ్చా, ఇటువంటి అన్నిటికి కూడా సమాధానం అనేటువంటిది ఈ వీడియో ద్వారా లభిస్తుంది. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆశిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదుటెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. లొకేషన్ వచ్చేసి సో జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ, మహాపుర రోడ్ నియర్ మహీంద్రా సెల్స్, మహాపుర, రాజస్థాన్. సో 302026 పిన్. సో ఇదనమాట లొకేషన్. ఈ యూనివర్సిటీని జేకే ఆర్గనైజేషన్ వాళ్ళు సో దీన్ని కండక్ట్ చేస్తున్నారు. జేకే ఆర్గనైజేషన్ వాళ్ళకి చాలా కంపెనీస్ ఉన్నాయి వాళ్ళ పేరు మీద. జేకే టైర్స్ మీరు వినే ఉంటారు, జేకే టైర్స్ అని. సో అది వారికి సంబంధించింది. ఇంకా జేకే లక్ష్మి సిమెంట్, సో ఇది కూడా చాలా పాపులర్. సో ఈ కంపెనీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ మధ్య ఎక్కువ మంది తెలుగు విద్యార్థులు ఈ జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ వైపు మొగ్గు చూపుతున్నారు. కారణాలు అనేక ఉన్నాయి. అయితే మెయిన్గా ఏంటంటే జేఈ మెయిన్స్ అనేటువంటి ఎగ్జామ్ రాస్తున్నారు. ఎందుకంటే మరి ఎన్ఐటీలో కానీ, అదేవిధంగా ట్రిపుల్ కానీ, జేఎఫ్టీఐలో కానీ సీటు సంపాదించి మంచి కోర్సులో చేరి బయటకు రావాలని ప్రతి విద్యార్థి యొక్క కళ. అయితే ఏదో కారణాల చేత ఆ విద్యార్థులు ఆశించినంత స్థాయికి చేరుకోలేకపోవడం, చాలా మంది జేఈ మెయిన్స్ క్వాలిఫై కాకపోవడం, ఒకవేళ క్వాలిఫై అయినా కూడా ఆశించినంత స్థాయిలో చేరకపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో దాదాపుగా 15-16 లక్షల మంది రాస్తూ ఉంటే దాంట్లో క్వాలిఫై అయ్యేది చాలా తక్కువ మంది. వీళ్ళలో మంచి యూనివర్సిటీస్ అంటే ఎన్ఐటీస్ కానీ, ట్రిపుల్ కానీ వచ్చే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ కళను చేరుకోకుండా ఉంటారో, ఎవరైతే జేఈ మెయిన్స్ ర్యాంకు రాకుండా నిస్పృహలోకి లోనై ఉంటారో, మరి ఇంటర్మీడియట్ మార్క్స్ వాళ్ళకి కానీ బాగా వచ్చుంటే ఈ జేకే లక్ష్మీపత్ వైపు వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఇక్కడ స్కాలర్షిప్ విషయం మనం వీడియోలో చూస్తున్నాం. 100% స్కాలర్షిప్ అని ఈజ్ అవైలబుల్ బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్మీడియట్ మార్క్స్, జేఈ మెయిన్స్ ర్యాంక్ and CUET score, and there will be fee concession up to 75%, 50%, 25%. సో మీకు జేఈ మెయిన్స్ ర్యాంక్ సరిగా రాలేదు, రానోళ్ళే కదా ఇక్కడికి వస్తారా, వస్తే ఇక్కడికి ఎందుకు వస్తారు? మరి వాళ్ళకి ఎన్ఐటీలో ట్రిపుల్ వస్తాయి కాబట్టి అటు వెళ్తారు. ఇక జేఈ మెయిన్స్ ర్యాంక్ సరిగా రానటువంటి విద్యార్థులు, ఇంటర్మీడియట్ మార్క్స్ మంచిగా వచ్చినటువంటి వాళ్ళు మరి ఈ యూనివర్సిటీలో చేరవచ్చు. మరి వారికి వచ్చినటువంటి ఇంటర్మీడియట్ మార్క్స్ బట్టి స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఇట్ మే బి 75% ఆర్ 50% ఆర్ 25%. సో మార్క్స్ని బట్టి ఉంటుంది. ఇక ఫీజు స్ట్రక్చర్ చూసినట్టయితే సంవత్సరానికి 2,60,000. సంవత్సరానికి 2,60,000. అట్లా 4 సంవత్సరాలు లెక్కేసుకోండి. అడ్మిషన్ ఫీ 5,000 ఉంటుంది.
కాషన్ డిపాజిట్ 10,000 ఉంటుంది, ఇది రీఫండబుల్. సో సంవత్సరానికి 2,60,000, అడ్మిషన్ ఫీ వచ్చేసి 5,000, కాషన్ డిపాజిట్ వచ్చేసి 10,000 వరకు ఉంటుంది. ఇక క్యాంపస్ లోనే హాస్టల్ ఉంటాయి బాయ్స్ అండ్ గర్ల్స్. మరి వారికి 1,60,000 వరకు ఏసీ ఉన్నటువంటి ఆ రూమ్ తీసుకున్నట్లయితే 1,60,000 ఉంటుంది సంవత్సరానికి. నాన్ ఏసీ లేకుండా కానీ ఉన్నట్లయితే ఆ రూమ్ తీసుకున్నట్లయితే 1,30,000 వరకు ఉంటుంది. ఇది హాస్టల్ క్యాంపస్ సంబంధించినటువంటిది. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఏంటంటే ఈ జేకే లక్ష్మీపతి వచ్చేసి యూనివర్సిటీ కొన్ని ఐఐటీస్తో కొలాబరేషన్ అయ్యండి. సో అవి వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. ఐఐటి కాన్పూర్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి త్రిబుల్ ఢిల్లీ, ఐఐటి గాంధీనగర్, ఐఐటి బిలాయ్, ఐఐటి జమ్మూ, త్రిబుల్ హైదరాబాద్, ఇట్లాగనమాట. సో ఇక్కడ సెమిస్టర్ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సెమిస్టర్ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు, అటువంటి సదుపాయం ఉంది. మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో సెమిస్టర్ ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అవి వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, నాపియర్ యూనివర్సిటీ, ఎడన్బర్గ్, సో యూనివర్సిటీ ఆఫ్ బిర్మాంగ్ మొదలుగున్నటువంటి వాటి ద్వారా కూడా సెమిస్టర్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మరికొన్ని ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ మరికొన్ని యూనివర్సిటీస్ కూడా, హ్యాంగింగ్ యూనివర్సిటీ, సెయింట్ క్లౌడ్ స్టేట్ యూనివర్సిటీ, ఆమ్స్టర్డామ్ యూనివర్సిటీ, మరికొన్ని కూడా వీళ్ళతో కొలాబరేషన్ ఉన్నాయన్నమాట. ఇక్కడ 100% ప్లేస్మెంట్స్ అవైలబుల్. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 22.5 lakhs పర్ యానం. 22.5 lakhs పర్ యానం. ఇక ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే ఓకే, పర్వాలేదు, కొంచెం మనం అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. రెండో వచ్చేసి మెంటార్స్ ఉంటారు. మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అకాడమిక్గా వాళ్ళు వాటిని తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. ల్యాబ్స్ వెరీ గుడ్ కండిషన్స్. తర్వాత స్పెసిఫిక్గా ఇండివిజువల్గా ఉంటాయి. ల్యాబ్ వచ్చేసి డ్యూరేషన్ 2 hours, ప్రతిరోజు 2 hours ఉంటాయి. ఫీజు మనం కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ స్కాలర్షిప్ వలన మనకి అవి కొంచెం తగ్గించబడుతుంది. ఇంకా ట్రావెలింగ్ చూస్తున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాలకి ట్రైన్ ఫెసిలిటీ అయితే, సో 1 day పోవడం 1 day రావడం జరుగుతుంది. సెమిస్టర్కి ఒకసారి హాలిడేస్ ఇస్తారు. అవి సుమారు 1 నెల నుంచి 2 నెలల వరకు ఉంటాయి. ఆ విధంగా మనకి సెమిస్టర్ అయిపోగానే వాళ్ళు హాలిడేస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఐఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్తో కొలాబరేషన్ కొన్నిటితో ఉంది. అయితే వాటిలో అంటే 2 years వచ్చేసి జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీలో చదువుతారు. ఇక 2 years వచ్చేసి ఐఐటీలో కానీ ట్రిపుల్ ఐటీలో కానీ కొలాబరేషన్ ఉన్నటువంటి వాటి చదవాలంటే వీటిలో నీకు ఖచ్చితంగా సిజిపిఏ మంచి స్థాయిలో ఉండాలి. సో ఆ 2 years నీకు మార్క్స్ బాగా రావాలి. ఆ బాగా పర్సంటేజ్ వచ్చినప్పుడు మాత్రమే నీకు అక్కడ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.